మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి రాజకీయ జీవిత ఆశయమని మాచర్ల ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. పట్టణంలోని నెహ్రూ రకం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. నియోజకవర్గ సర్వతో ముఖ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు జరిపి అభివృద్ధికి బాటలు వేయడం అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ నియోజకవర్గంలోని పలు విద్యాలయాలకు పెద్దపీట వేస్తూ దాదాపు 5,92,00,000 నిధులతో నూతన నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కారంపూడి మండలం కేంద్రంలో ఇక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన నిర్మాణాలకు 1,59,00,000, దుర్గి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ మోడల్ హై స్కూల్ నూతన భవన నిర్మాణాలకు 1,52,00,000, వెల్దుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలలో నూతన భవనాలకు 1,08,00,000కు శంకుస్థాపన జరగనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది, సర్వే జరుగుతూ ఉంది. ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పల్లెలు పట్టణాలకి అన్నిటికీ కూడా మంచినీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం మరి ఈరోజు జరగబోతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. దీనికి మరి జీవం పోసి జలజీవన్ మిషన్, చచ్చిపోయిన జలజీవన్ మిషన్కి ప్రాణం పోసి తన ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మళ్ళీ 2028 వరకు జీవం పోసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి అభినందిస్తూ మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున రోడ్లు వైడన్ చేయడంతో పాటు గ్రీనరీ పెంచడంతో పాటు మరి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయటం, ఒక పార్కుని ఏర్పాటు చేయటం కూడా అది త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా మాచర్ల పట్టణ వాసులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దానికి ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది, సర్వే జరుగుతూ ఉంది. ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను